ఒక మనిషి ఆరోగ్యాన్ని బ్లడ్ టెస్ట్తో అయితే ఎలాగా మనం అంచనా వేస్తాము, అట్లనే ఒక మనిషి లైంగిక ఆరోగ్యానికి వీర్యం సూచిక అంటారు. కరెక్టేనా సార్ అది? లేదండి. యూజువల్లీ ఏంటంటే మనము లైంగిక సమస్యలు వీర్యం టెస్ట్ చెప్పలేం. ఓకే. ఎందుకంటే వివిధ రకాల కారణాలుంటాయి. లైంగిక శక్తి ఎక్కువుందా? తగ్గిందా? అంటే లైంగిక సమస్యలు ఏవైతే ఉంటాయో అంటే ఎరెక్టైల్ డిస్‌ఫంక్షన్ గానివ్వండి, ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ గాని ఇవన్నీ ఏంటంటే హార్మోన్స్ రిలేటెడ్ గూడా ఉంటాయి. అచ్చా. బ్లడ్ సప్లై రిలేటెడ్ గూడా ఉంటాయి. ఓకే. ఇవన్నిటికి మనం ఉట్టి సెమెన్ అనాలిసిస్ చేసి మనం చెప్పలేం. ఓకే. సెమెన్ అనాలిసిస్ యూజువల్లీ దాంతోని మనకి ఏం తెలుస్తుందంటే మీకు ఇన్‌ఫర్టిలిటీ ఇష్యూ ఏదైనా వస్తుందా? లేదా? మీకు పిల్లలు అవుతారా? ఓకే. లేదా? ఏదైనా ఓకే. అబ్నార్మల్ స్పాన్స్ ఉంటే ఎందుకు? ఏమేం కారణాలున్నాయి? అవన్నీ చూడొచ్చు. ఓకే. సో, అంతేగాని సంతానం అనే దానికి సంబంధించి ఆ! మాత్రం అది దాని గురించి పనికొస్తుంది. మనకు సెమెన్ అనాలిసిస్‌లో చెప్పుకోవచ్చు. వండర్‌ఫుల్. లైంగిక సమస్యలు గురించి మనం డిఫరెంట్ చెప్పలేం ఇంకా. సార్. దట్ టోటల్లీ డిఫరెంట్ థింగ్. సార్, ఈ మధ్య అంటే చాలామంది గూగుల్ చేస్తున్నారు, యూట్యూబ్‌లో సెర్చ్ చేస్తున్న పాయింట్ ఏంటంటే, వీర్యం పలచగా ఉంది. ఇది ఏమన్నా ప్రాబ్లమా? ఏమన్నా ఇష్యూ అవుతదా? ఏంటి సమస్య అనే దాని మీద చాలామంది సెర్చ్ చేస్తున్నారు. ఏంటి అసలు ఇది? సార్ ఇది ఏంటంటే చాలామందికి ఈ మధ్య కాలంలో ఏమవుతుందంటే స్పర్మ్స్ ఏవైతే ఉంటాయో అంటే ఇప్పుడు చూడండి సార్ సెమెన్ ఏదైతే ఉంటుందో అందులో 3 భాగాలు ఉంటాయి. ఓకే. ఒకటేమో సెమనల్ ఫ్లూయిడ్ అది టెస్టిస్ ఏదైతే ఉంటుందో సార్ అవును. అక్కడ సెమనల్ ఫ్లూయిడ్ ఉంటుంది. ఓకే. టెస్టిల్ బీజాలు కింద రైట్. అక్కడ స్పర్మ్స్ కూడా ఉత్పత్తి అవుతాయి. అవును. ఇవి పైకి వస్తాయి వచ్చి ఒక రకమైన వెజల్ లాగా ఉంటుంది అందులో అది అందులో జమ అవుతుంది. అక్యుములేట్ అవుతుందా? అందులోనే అవుతుంది అంటే వీర్యం ఉత్పత్తి అవుతుంది అక్కడ జమ అవుతుంది. ఓకే. ఇది ఎప్పుడైతే ఎజాక్యులేషన్ అవుతుంది మీరు ఎప్పుడైతే కలుస్తారో అప్పుడు ఏమవుతుందంటే ఇది ఈ మూత్రం చేసే ద్వారం దగ్గర ప్రాస్టేట్ గ్లాండ్ ఉంటుంది. ఓకే. అదేం చేస్తుందంటే ప్రాస్టేటిక్ ఫ్లూయిడ్ సీక్రెట్ చేస్తుంది. దాన్నే ప్రీకమ్ అంటారు. అది సీక్రెట్ చేసి రెడ్ కార్పెట్ లాగా రెడీ ఎందుకంటే అక్కడ నుంచి స్పామ్స్ వస్తున్నాయి దానికి ఇంజురీ కాకూడదని. అయితే అక్కడ నుంచి సెమనల్ ఫ్లూయిడ్ స్పామ్స్ ఇది కొంచెం మంచిగా అర్థమవుతుంది. యా. సెమనల్ ఫ్లూయిడ్ స్పామ్స్ ఇవి వస్తాయి. ఇక్కడ వచ్చిన తర్వాత అంగం దగ్గర ఈ యురేథ్రాలు ఆ ప్యాసేజ్లో వచ్చిన తర్వాత ఈ ప్రాస్టేటిక్ ఫ్లూయిడ్ ముందే వెళ్ళి రెడీ చేస్తుంది. ఇంకేంటంటే చాలా ఎక్కువ వెళ్ళి పుష్ చేసి దాన్ని యోనిలోకి పంప్ చేసేస్తుంది ఓకే. ఓకే. ఈ ప్రాస్టేటిక్ ఫ్లూయిడ్. అయితే ఎందుకంటే ఈ స్పామ్స్ యోనిలోకి పోవాలి ఆ పవర్తో పోతుంది. అయితే సార్ ఇప్పుడు ఒకవేళ క్వాంటిటీ తగ్గిపోతే ఏదైనా సరే ఈ మిక్స్చర్ 3 భాగాలు ఏవైతే ఉన్నాయో స్పర్మ్స్ కానివ్వండి అలాగే సెమనల్ ఫ్లూయిడ్ కానివ్వండి అలాగే ప్రాస్టేటిక్ ఫ్లూయిడ్ కానివ్వండి ఈ 3 కలిపి సెమెన్ అవుతుంది. ఓకే. ఒకవేళ ఈ మూడిట్లో ఏదో ఒకటి తక్కువ అయిపోయింది అనుకోండి క్వాంటిటీ తగ్గిపోద్ది. ఓకే. ఆ ఆ టేస్ట్ ఆ మజా ఆ ఆనందం అది రాదు. ఓకే. అంటే పలచగా ఎందుకు అవుతుంది మరి? ఇది ఏదో ఒకటి తక్కువ అవడం వల్ల పలచగా అవుతుంది. ఎందుకు తక్కువ అవుతుంది అంటే అక్కడ ఏదైనా బ్లాకేజెస్ వచ్చేస్తాయి. అది బయటికి రావు. స్పామ్స్ ఉత్పత్తి తగ్గిపోతుంది. స్పామ్స్ ఏవైతే ఉంటాయో దాన్ని అంటే దాని క్వాంటిటీ కూడా తగ్గిపోద్ది. ఇంకా ఏంటంటే ఇక్కడ ప్రాస్టేటిక్ ఫ్లూయిడ్ కూడా కొంచెం తక్కువ రిలీజ్ అవ్వచ్చు ఇన్ఫెక్షన్ వలన. ఆ పార్ట్లో ఏదైనా ఇన్ఫెక్షన్ రావచ్చు ఏదో ప్రాబ్లం రావచ్చు. ఈ మధ్యకాలంలో ఎక్కువ అవుతుంది అది. ఎందుకంటే వాళ్ళు డైట్ మంచిగా తీసుకోవట్లేదు. వీర్యాన్ని ఉత్పత్తి డైటే లేదు. ఇప్పుడు ఇంట్లో మనము పప్పు తింటుండే అంటే ఆ పప్పు ఏమంటారు మనము పాపడ్ అలాంటివి తీసుకుంటుండే కదా సార్. అదే చాలా మంచిగా ఉంటుండే ఎందుకంటే దాంట్లో బలం ఉంది దాంట్లో నేచురల్ ఉంది. ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే పోయి సమోసా తింటున్నాడు లేకపోతే ప్రాసెస్డ్ ఫుడ్ బర్గర్ తింటాడు. ఫుడ్ కూడా అర్థం కాని ఫుడ్ తింటున్నారు. ఆయిల్ 2 అది యూజ్ చేస్తాడు రాత్రి మిగిలిపోతే పొద్దున్న దాన్నే చేస్తాడు. ఇదంతా నడుస్తుంది సార్. క్వాలిటీ కాన్షియస్ లేదు. మనం క్వాలిటీ వాడుతుండే ఇంట్లో ఏంటంటే ఇప్పుడు ఏంటంటే ఒకటే దగ్గర కూర్చుంటారు వర్క్ చేయరు ముందు వెళ్ళి పని చేయడము మళ్ళీ రాత్రి కరెంట్ లేదు ఏం లేదు 7-8 పడుకుంటుంటాం. మేము ఉన్నప్పుడు కూడా సార్ మీకు కూడా జ్ఞాపకం ఉండొచ్చు కరెంట్ లేకపోతుండే ఇంట్లో. అంతే కదా సార్. ఒక అది పెట్టి స్టార్ట్ చేస్తుండే హుబాబ్ అని చెప్తుండే. ఆ కాలంలో ఎట్లా 8 అయితే పడుకోవాలి. 7 అయిందంటే స్టార్ట్ పడుకోవాలి. 8 అయితే ఫినిష్. మళ్ళీ పొద్దున్నే 4కి 5:30కి లేపుతుండే. అది ఉంటుండే సార్. మేము సఫర్ అయ్యాం. మేము అక్కడ నుంచి ఎంతో కిలోమీటర్ దూరం వచ్చి మేము ట్యూషన్ చదువుతుండే. నాకు జ్ఞాపకం ఉంది. బోయినపల్లి అని ఉండే ఇక్కడ టోలీ చౌకీకి వస్తుండే నేను NMDC బిల్డింగ్ దగ్గర. అక్కడ బోయినపల్లి నుంచి సికింద్రాబాద్ పోవడం అక్కడ నుంచి బస్ చేంజ్ చేయడం మళ్ళీ ఇటు రావడం అటు ఇట్లా ఇది చేసి 4:30కి కెమిస్ట్రీ క్లాస్ అవుతుండే. అక్కడ నుంచి మళ్ళీ ఇక్కడ వస్తుండే. ఇలా చాలా కష్టపడుతుండే మనము. అయితే ఏంటంటే ఈ సమస్యలు రావు అది చేసిన వాళ్ళు. కరెక్ట్. ఎవరైతే ఒకటే ఇవాళ రేపు పిల్లలు ఏం చదవట్లేదు ఒకటే దగ్గర కూర్చుంటున్నారు యాక్టివిటీ లేదు
చాలా ఉండజగలు అంతా దొరికిపోతుంది, వాళ్ళకు ఈ ప్రాబ్లమ్ సమస్యలు వస్తున్నాయి. మళ్ళీ ఫోన్ ఉంది చూస్తూనే ఉంటారు, అది ఇంకా మైండ్ స్పాయిల్ చేస్తారు, హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ అవుతున్నాయి. దాని వలన ఈ స్పర్మ్ కౌంట్, ఈ వీర్యం క్వాంటిటీ పల్చగా అయిపోతుంది. ఆ పల్చగా వేయడం వలన ఏంటంటే అన్కంట్రోల్డ్ వెళ్ళిపోతుంది. అప్పుడప్పుడు ఏమవుతుందంటే ఎంత చేసినా కానీ ఒక డ్రాప్ వస్తుంది సార్, నాకు చాలా ప్రాబ్లం వస్తుంది అంటాడు. దీన్ని హైపోస్పర్మియా అంటారు మెడికల్లీ. ఈ హైపోస్పర్మియా ఇట్స్ నాట్ అ నార్మల్ కండిషన్. దాన్ని ఎక్కువ చేయాలి. యునానీలో ద బెస్ట్ ట్రీట్మెంట్. ఆ మెడిసిన్స్ వాడంగానే మీకు నియర్లీ అంటే ఒక 20 to 40 days మధ్యలోనే మీ వీర్యం ఎక్కువ అయిపోతుంది. దట్ యూ కెన్ అప్రిషియేట్. మీ వీర్యం చిక్కకు కూడా అవుతుంది. దట్ యూ కెన్ అప్రిషియేట్. ఏది ఉన్నా కానీ సార్, బిఫోర్ ట్రీట్మెంట్, ఆఫ్టర్ ట్రీట్మెంట్, ఏమైనా ట్రీట్మెంట్ మెడిసిన్స్ ఇన్వెస్టిగేషన్స్ ఉన్నా మీరు చేయించుకొని నాకు అడగొచ్చు, ఏం సార్ ఇది వాడాము, అది మీరు రైట్, నేను అదే చెప్తా పేషెంట్స్. చాలా మంది అంటారు వద్దు సార్ మాకు, అది కూడా కరెక్టే సార్. వాళ్ళు అప్రిషియేట్ చేస్తారు. ఒక 20 రోజులు 40 రోజులు అంటే వాళ్ళు అప్రిషియేట్ చేస్తారు. సార్ ఇంతకుముందు ఇలా ఉండే నా వీర్యం ఇప్పుడు గట్టగా అంటే అంత పల్చగా లేదు సార్ అంటారు. అయితే దీని గురించి చాలా వరిడి ఉన్నారు. ఎందుకంటే వీర్యం వెళ్ళిపోతుంది కానీ వాళ్ళకు ఆనందం రాదు. ఇంకోటి కూడా సార్, సంతానం కూడా కలగదేమో అని ఒక టెన్షన్ ఉంది చాలా మంది. అందులో ఒకవేళ స్పామ్ కౌంట్ తగ్గిపోతే, ఇప్పుడు నేను 3 భాగాలు చెప్పాను కదా సార్, స్పామ్, మళ్ళీ అది సెమినల్ ఫ్లూయిడ్, ఒకటి ప్రాస్టేటిక్ ఫ్లూయిడ్. స్పామ్స్ తక్కువ అయిపోతే ఆలిగోస్పర్మియా అంటారు. అప్పుడు కూడా వీర్యం పల్చగా అయిపోతుంది. ఆ ఆలిగోస్పర్మియాలో ఫర్టిలిటీకి దారి, అంటే పిల్లలు ఎవరు, పిల్లలు తక్కువ, అంటే ఇలా స్పామ్ కౌంట్ తగ్గిపోతే చాలా కారణాలు ఉంటాయి. అంటే దీనికి ఒకవేళ ఇన్ఫర్టిలిటీకి స్పామ్ కౌంట్ తగ్గితే, అస్సలు స్పామ్స్ లేకపోతే, ఒకవేళ ఎవరికైనా స్పామ్స్ ఉన్నా కానీ అబ్నార్మల్ ఉంటే దాని క్వాంటిటీ క్వాలిటీ అంతా చూస్తాం అనమాట. అట్లా దానికి స్పామ్కి హెడ్, నెక్, టైల్ ఒక ప్రాపర్ స్ట్రక్చర్ ఉంటుంది. అదేదో ఒకప్పుడు 2 తోకలు ఉంటే, 2 నెక్ ఉంటే, అబ్నార్మల్ ఏవైతే ఉంటాయో దాని వలన ఈ ఇన్ఫర్టిలిటీ ఇష్యూస్ వస్తాయి. అందుకే వాళ్ళందరూ ఈ మధ్యకాలంలో ఇన్ఫర్టిలిటీ సెంటర్స్ ఎన్నో అయిపోయినాయి. పిల్లలు తక్కువ అయిపోయారు, అవి ఎక్కువ అంటే తిరుగుతున్నారు. ఎందుకంటే ఈ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అనమాట. సెమెన్లో తక్కువ అవడం, ఎక్కువ అవడం, స్పామ్ కౌంట్ అట్లా. ఇంకోటి సార్, సెమెన్ కలర్ కూడా ఒక ఇష్యూ అవుతుంది ఈ మధ్య. అంటే కొంచెం రెడ్ కలర్ కి మారిపోవడం, ఎల్లో కలర్, ఇంకా ఊదా రంగు కలర్, ఇట్లా ఎందుకు మారుతుంది? ఎందుకంటే సార్ ఇది ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడే మారుతుంది. అది యాక్సెప్టెడ్ కాదు. అప్పుడప్పుడు ఏంటంటే స్ట్రెస్, టెన్షన్ కూడా చాలా హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అలా ప్రాబ్లం అవుతుంది. స్పామ్స్ అక్కడ తయారవ్వాలంటే యూజువల్లీ టెస్టోస్టెరాన్ హార్మోన్స్, విటమిన్ B12, D3 అవన్నీ అవసరం పడుతుంటాయి సార్. అవి అక్కడ ఏదైనా ఇన్ఫెక్షన్ అవుతాయి, అవి డిఫిషియన్సీస్ అవుతే ఇక్కడ కలర్ మారుతుంది, దాని క్వాలిటీ మారుతుంది, దాని టేస్ట్ మారుతుంది, అంతా అవుతుంది అక్కడ. అందుకే ఏంటంటే అది చాలా ఇంపార్టెంట్. అది చూడాలి. ఒకప్పుడు ఇలా ఎక్కువగా అవుతే వాళ్ళకు డిస్కంఫర్ట్ ఉంటుంది, పెయిన్ ఉంటుంది, వాళ్ళ వైఫ్ కూడా ఏదన్నా అది నచ్చదు, అలా ఉంటుంది. చూస్తారు, చాలా మంది గమనిస్తారు. ఒకసారి రెడ్నెస్ అంటే ఇన్ఫెక్షన్, అంటే దాంట్లో బ్లడ్ వస్తుందా ఏందన్నట్టు డౌట్స్ ఉంటాయి. అలా ఎప్పుడైనా సరే అది వైట్గా ఉండాలి. అది అట్లా పాలతో ఎలా ఉంటుందో మిల్కిష్ వైట్ అంటారు, అలాగే ఉంటుంది. అది అలాగే ఉంటేనే అది హెల్తీ అన్నట్టు.